తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు నిరుద్యోగుల త్యాగాలతో వచ్చినది. తెలంగాణకి ఓనర్స్ నిరుద్యోగులు. ఆ రోజు 69లో మా నాన్నగారు ఉద్యమం చేసినప్పుడు 369 మంది చనిపోయారు. ఈరోజు 2001 నుంచి 2014 వరకు 1200 మంది పిల్లలు చనిపోయారు. ఈరోజు తెలంగాణ ప్రజలు తింటున్న బువ్వ కానీ, రాజకీయ నాయకులు తింటున్న అన్నం కానీ విద్యార్థుల రక్త త్యాగంతో వచ్చిన తిండి. రాజకీయ నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని పార్టీల రాజకీయ నాయకులు నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలను ఇమీడియట్గా పరిష్కరించాలి. ముఖ్యంగా మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల మహాసభ, నిరుద్యోగుల కవాతు, నిరుద్యోగుల మహాధర్నాలో నన్ను పృథ్వన్నని వాళ్ళు గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ రోజు మేము స్టేజ్ మీద ఉన్నప్పుడే కుమారస్వామి అనే అబ్బాయి చనిపోయాడు. ఒకవైపు పోలీసులు పెద్ద ఎత్తున రావడము, మీటింగ్ను డిస్టర్బ్ చేయడము. అదే సమయంలో ఏం జరిగిందంటే గ్రూప్ 1 విషయంలో జీవో నెంబర్ 29 అప్పుడు వందల వేల మంది విద్యార్థులు రోడ్డు మీదకి రావడం జరిగింది. అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఎత్తుకపోతున్నారని చెప్పి మాకు ఫోన్లు వచ్చి మా ఇంటికి వస్తే నేను పృథ్వన్న పోలీసులు లాఠీచార్జ్ జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని ఆపి క్రాస్ రోడ్లో మేము రోడ్డు మీద కూర్చొని ఎవరెవరితో మాట్లాడాలో అందరితో మాట్లాడి ఆపినాం. మేము వచ్చినాక మళ్ళీ ఇంకో 4-5 వ్యాన్ల పోలీసులు రావడంతో పృథ్వన్న గారు వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. ఆ సందర్భంలో నిరుద్యోగులందరూ అన్న మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని మమ్మల్ని తిప్పిర్రు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏం చేస్తారని మమ్మల్ని గట్టిగా అడిగితే నేను దీపాదాస్ మున్షి గారు క్లోజ్గా పనిచేసినాం, అజయ్ కుమార్ గారు క్లోజ్గా పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న దాదాపు 70 మంది వ్యక్తుల దగ్గరికి దీపాదాస్ మున్షిని నేను స్వయంగా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో మేము మీనాక్షి నటరాజన్ అమ్మ గారిని, దీపాదాస్ మున్షి గారు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడింది. అది అందరికీ తెలుసు. మా బాధ్యతగా పౌర సమాజం నుంచి ఆ రోజు దీపాదాస్ మున్షి గారికి ఫోన్ చేసినాం, డాలీ శర్మ గారికి ఫోన్ చేసినాం, ఏఐసిసిలో ఉన్న పెద్దలందరికీ ఫోన్ చేసినాం, రాహుల్ గాంధీ గారి పిఏ అలంకార్ గారికి చేస్తే మీరు మీనాక్షి నటరాజన్ మేడం గారితో మాట్లాడండి, ప్రస్తుతం ఆమె ఇన్ఛార్జ్గా వచ్చిరంటే మా పిల్లలందరూ కూడా ఆమెకు ఫోన్ చేశారు. ఆమెకు మెయిల్ చేస్తే ఆమె ఆఫీస్ నుంచి మేము ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాము, పార్టీలో ఇన్వాల్వ్ అవుతామని చెప్తే మాకు బాధ అనిపించింది. ఇప్పుడు మేడం యొక్క ఇంటిగ్రిటీ పట్ల, మేడం యొక్క కమిట్మెంట్ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేడం మీద ప్రేమతో మా ముఖ్యమంత్రికే హెడ్ ఆమె, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఒక ఇన్ఛార్జ్గా ఆమెకు ఉంటుంది. తెలంగాణ పౌర సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉన్న మేడం గారు ఆఫీస్ నుంచి ఆ విధంగా రావడంతో మేము ఆ మీటింగ్లో మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది, వి రెస్పెక్ట్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ యువర్ కమిట్మెంట్, బట్ మీ మంచితనము రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షమ్మ గారు మీ మంచితనం దేనికి గడ్డి పీకడానికి అనే పదంలో ఒక మాట గడ్డి పీకడానికి అనే పదం వచ్చింది. మీనాక్షమ్మ గారు అంటే నాకు రెస్పెక్ట్, నేను ఖచ్చితంగా మేడంని కలుస్తాం. మా నిరుద్యోగుల సమస్య మీద ఇప్పటికే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేట్ చేసింది కాబట్టి మీరు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నిరుద్యోగులు విద్యార్థుల సమస్యని మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో సంధ్యారెడ్డి గారు నా మీద ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అంశాలు నన్ను బాధ పెట్టినాయి. కానీ ఈరోజు సంధ్యక్క గారే మా ఇంటికి వచ్చారు, ఆమె జరిగిన పొరపాటుని అంగీకరించారు, ఆ ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.